హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను ఒక చపాతీకి తర్వాత ఫ్రైడ్ రైస్కి అన్నంలో కలుపుకొని తినడానికి ఒక బ్యూటిఫుల్ గ్రేవీ అండి. ఇది ఏంటంటే బ్రొక్కలీ ఉంటుంది కదండి. బ్రొక్కలీ చాలా హెల్దీ అనమాట. బ్రొక్కలీతో మనం ఒక గ్రేవీ చేసుకుంటున్నాం ఇవాళ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చెయ్యడం అయితే చాలా చాలా ఈజీ. ముఖ్యంగా ఇది చాలా హెల్దీ రెసిపీ అనమాట. సో బ్రోక్కలీని మనం ఎప్పుడు ఎక్కువ ఉడికించకూడదండి. మరి 100% ఉడికించకూడదు. 70% ఉడికిస్తే సరిపోతుంది. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. ఈ బ్రోకలీని ఇలా చిన్న చిన్న ఫ్లోరెట్స్ లాగా తుంచుకొని బాగా వాష్ చేసుకొని 2-3 సార్లు కడిగేసిన తర్వాత దీన్ని వేడి నీళ్ళల్లో ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోండి. అంటే జస్ట్ సెమీ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంచి కలర్ వస్తాయి బ్రోకలీకి. దానికోసం మనం ఇలా వేడి నీళ్ళలో వేస్తున్నాము. 2 నిమిషాల కంటే ఎక్కువ ఉంచకండి. ఇప్పుడు కడాయి వేడి చేసుకొని దీంట్లో నూనె పోసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి, టమోటా ముక్కలు వేసుకోండి. నేను దీంట్లో యాడెడ్ టేస్ట్ కోసం అయితే స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను, క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. క్యాప్సికమ్ ముక్కలు ఇలా పొడుగుగా తరుక్కోండి. అన్నీ ఒకే సైజు ఒకేలాగా తరుక్కుంటే కరెక్ట్గా కుక్ అవుతాయి. తర్వాత మనం దీంట్లో స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాం. స్వీట్ కార్న్ అయితే నేనే ముందు ఉడికించలేదండి, డైరెక్ట్గా ఇలా వేసేసాను. ఇప్పుడు మనం ఇవన్నీ చక్కగా మగ్గనిద్దాం. దీనికోసం అయితే మనం మూత పెట్టేస్తే ఒక 2 నుంచి 3 నిమిషాల లోపల ఈ టమోటాలు, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోతాయి. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది నేను ఫ్రెష్గా ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, తర్వాత కొంచెం గరం మసాలా, రుచికి సరిపడా కారం అన్నీ వేసుకుంటున్నాము. ఇవి అన్నీ నేను ఇంట్లో చేసుకున్న మసాలాలే అండి. ఇది మనం ఇంట్లో చేసుకున్న మసాలాలతో చేసుకుంటే టేస్ట్ కూడా అద్భుతంగా వస్తుంది. సో రుచికి సరిపడా కారం వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇవన్నీ చక్కగా ఒకసారి కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఈ మసాలాలు మనం డ్రై మసాలాలని ఈ నూనెలో బాగా వేగాలన్నమాట. మీరు కావాలంటే నూనె స్కిప్ చేసుకుని నెయ్యి కానీ బటర్ కానీ కూడా యూస్ చేసుకోవచ్చు. అప్పుడు గ్రేవీ ఇంకా రిచ్గా ఇంకా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు ఉడికించుకున్న బ్రోకలీ అలాగే నీళ్లతో సహా దీంట్లో వేసేయండి. ఇప్పుడు నీళ్లు కరెక్ట్గా సరిపోయాయి, ఇంకా నీళ్లు పోయకండి. ఈ బ్రోకలీ ఈ కూరలో ఒక 2 నిమిషాలు మగ్గితే మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయన్నమాట. తర్వాత దీంట్లో ఒక 1/4 కప్పు జీడిపప్పు పేస్ట్, అంటే జీడిపప్పులు ఒక 4 నుంచి 5 జీడిపప్పులు తీసుకుని దాన్ని పాలల్లో మిక్సీలో వేసుకుంటే మనకి ఇలా పేస్ట్ పల్చగా పేస్ట్ అవుతుంది. అది దీంట్లో పోసేసుకోండి. జీడిపప్పు పేస్ట్ కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం లేదంటే పాల మీగడ, లేదంటే ఒక 1/2 కప్పు పాలు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన బ్రోకలీ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. చకచక వేడి వేడి రోటీస్లో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.